Hi friends, నేను మీ ఫ్రెండ్ మొహమ్మద్ నసీర్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ద న్యూ ఇన్ఫర్మేషన్ వీడియో. ఈ రోజు సేమ్ అదే టాపిక్ సార్, ఎల్ఆర్ఎస్. లాస్ట్ మనం వీడియోస్లో చూసాము, ఎల్ఆర్ఎస్ 31 మార్చ్ వరకు మనకు గవర్నమెంట్ డెడ్ లైన్ ఇచ్చినుండే. అందులోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇవన్నీ మనం వీడియోస్లో చూసాము. L1 ప్రాబ్లం కానివ్వండి, L2 ప్రాబ్లం కానివ్వండి, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ L1, L2, L3, ఫీజు గురించి కానివ్వండి, రెగ్యులేషన్ ఛార్జెస్ గురించి కానివ్వండి, అన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాము. సో మార్చ్ 31 వరకు లాస్ట్ డేట్ ఉండే. సో ఈ రోజు మన గవర్నమెంట్ వన్స్ అగైన్ ఏప్రిల్ 38 వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నామన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇది చాలా మంచిదండి. ఎందుకని అంటే నేను లాస్ట్ టైం ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ప్రతి ఒక్కరికి కావాల్సింది సార్ మెయిన్ డ్రీమ్ ఏంటిది అని అంటే సార్ హౌస్. ఆ హౌస్కి కావాల్సింది సార్ మెయిన్ ల్యాండ్. సో ల్యాండ్ అనేది అనాథరైజ్డ్ మనం ప్లేసెస్లో అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఉంటే దానికి రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఉంటుందండి. సో ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ లోపల మనకు చాలా బెనిఫిట్స్ అవుతాయి. అదేవిధంగా గవర్నమెంట్ సేమ్ 25%, అదేవిధంగా సేమ్ ప్యాటర్న్ పెట్టేదాం. దీనిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. 25% డిస్కౌంట్ ఇచ్చారు. సేమ్ అదేవిధంగా మీకు ఓన్లీ ఓపెన్ ఛార్జెస్ కట్టుకోవాలంటే ఓపెన్, రెగ్యులేషన్ ఛార్జెస్ కట్టుకోవాలంటే రెగ్యులేషన్ ఛార్జెస్ కట్టుకోవచ్చు, ఫుల్ పేమెంట్ చేసుకోవాలంటే ఫుల్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం టాపిక్స్లో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ప్లాట్స్ కొంటున్నారు అని అంటే ప్లాట్స్ కొనేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంటాయి, ఏమేమి డాక్యుమెంట్స్ చెక్ చేయాలి, ఈసీ ఎలా చెక్ చేయాలి, ధరణి పోర్టల్ అంటే ఏంటిది, భూనక్ష అంటే ఏంటిది, ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారనుకోండి ఆ కన్స్ట్రక్షన్ లోపల ఎంత ఖర్చు అవుతుంది, ప్రతి టాపిక్ ప్రతి ఇన్ఫర్మేషన్ నేను పూర్తిగా వివరాలుగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ రోజు టాపిక్ అయితే మనకు గుడ్ న్యూస్ ఏంటిది అని అంటే ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మన ఎల్ఆర్ఎస్ అనేది 30th వరకు 30th ఏప్రిల్ 2025 వరకు డేట్ను ఎక్స్టెండ్ చేస్తున్నట్టు జియోను జారీ చేశారు. సో ఒకవేళ మీరు ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలని అనుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మనకు 1 month టైం ఉంది. ఈ 1 month లోపల మీకు ఏదైతే పాస్ట్లో ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి వీ హ్యావ్ ఏ 1 month టైం. ఈ 1 month లోపల మీ ఎల్ఆర్ఎస్ L1 దగ్గర ఉంది అంటే FTLలో ఉందా, బఫర్ జోన్లో ఉందా, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మనము డైరెక్ట్గా క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అబ్రాడ్స్లో ఉంటే కూడా అబ్రాడ్స్లో నుంచి కూడా మీరు అక్కడ ఫాలోఅప్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ అందరి ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏం కావాలనుకుంటున్నారో దానిపైన నేను కూడా వీడియో తయారు చేయడానికి రెడీ ఉన్నాను. మీరు మళ్ళీ మర్చిపోయారు ఫ్రెండ్స్, అంత వీడియో చేశారు, అంత ఇన్ఫర్మేషన్ ఫాలోఅప్ చేశారు. నేను మీకోసం కష్టపడుతున్నారు. మీ దగ్గర నుంచి ఆశించేది ఒకటే ఫ్రెండ్స్, ఓన్లీ ఏంటిది మీకు తెలుసు, మళ్ళీ మర్చిపోయారు. వన్స్ అగైన్ మళ్ళీ మర్చిపోయారు, సబ్స్క్రైబ్ చేసేసారా? చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఇంకా ఎనర్జెటిక్ గా, ఇంకా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి. థ్యాంక్ యూ ఆల్ ది